అందరూ నా వైపు చూడండి. అందరూ నా వైపు చూడండి. తమ్ముడు ఇట్రా రాజు. ప్రస్తుతానికి ఈ రాజుని యేసు ప్రభు అనుకోండి. యేసు ప్రభు కాదులే తమ్ముడు, యేసు ప్రభు కాదుగా, ఆయన పాదధూళికి కూడా మనం పనికిరాం. రైట్, ప్రస్తుతానికి యేసు ప్రభు అనుకుందాం. యేసు ప్రభు పండుకోరాజు. అందరూ చూడండి, ఇటు తిరుగు, తలకాయ ఇటు పెట్టు, ఇట్రా. తమ్ముడు, ఈ తమ్ముడు చూపించు. ఈ తమ్ముడే ఇందాక నేను చెప్తున్న తమ్ముడు అనుకోండి. తమ్ముడు, బాప్తిస్మం తీసుకున్నావా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 9 years అవుతుంది. యేసు ప్రభు గురించి నీకు బాగానే తెలుసు కదా? బాగా తెలుసా, కొంచెమే తెలుసా? ఏది చేయొచ్చో ఏది చేయకూడదో నీకు తెలుసా తెలియదా తమ్ముడు? తెలుసు కదా. సిగరెట్ తాగకూడదని తెలుసా తెలీదా? తెలుసా? ఇప్పుడు సిగరెట్ తాగకూడదని తెలుసు, అయినా తాగాడు. సినిమాకి వెళ్ళకూడదని తెలుసు, అయినా వెళ్ళాడు. ఫోర్నోగ్రఫీ చూడకూడదు అని తెలుసు, చూశాడు. శరీరాన్ని అపవిత్రతకు అప్పగించుకోకూడదు అని తెలుసు, కానీ అప్పగించుకున్నాడు. ఇతడు తెలియక తప్పు చేయలేదు. బుద్ధిపూర్వకముగా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఒకడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తేనట వాడు దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని పాదములతో త్రొక్కి కృపకు ఆధారంగా ఉన్న ఆత్మను వాడు తిరస్కరించిన వాడు అవుతాడట. తమ్ముడు చూడు, యేసు ప్రభు కాలుతో తొక్కు రాజన్ని. అరే తొక్కు తమ్ముడా. ఏమన్నావు? తొక్కలేవా? ఎందుకని? పాస్టర్ గారు. ఇప్పుడు ఈయన పాస్టర్ గారు కాదు. ఎవరు? చెప్పు. ఎవరు? యేసు ప్రభును కాళ్ళతో తొక్కు. క్రైస్తవ జన్మ బైబిల్ మీద ఉమ్మి పెడితేనే మన ప్రాణం వెలువెల్లాడిపోద్ది కదా. బైబిల్ని మన పిల్లలు కాళ్ళతో తొక్కితేనే నీ ప్రాణం అల్లాడిపోద్ది కదా. యేసు ప్రభువుని నమ్మి బాప్తిస్మం తీసుకుని సంఘాలకు వెళ్తూ మరలా నువ్వు త్రాగుబోతుగా బ్రతికితే ఏమీ అనుకోవద్దు. నీ కాళ్ళ క్రింద యేసు క్రీస్తును నువ్వు తొక్కుతున్నట్టు లెక్క. ఏం తప్పులేదు, తొక్కిప్పుడు పర్లేదు. నేను చెప్పే కదా, తొక్కు. ఆ కాలు గడ తొక్కేసే. నేను చెప్తున్నాను కాబట్టే. సరే, తొక్కమంటే నొక్కుతున్నాడు కాళ్ళు. ఒక దైవ సేవకుడిని కాళ్ళతో త్రొక్కటమే అంత భయంతో ఉంటే, ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవుడా, బైబిల్ను ప్రేమించావు, కానీ ఆ బైబిల్ ఏ దేవుని గురించి బోధిస్తుందో ఆ దేవుని ప్రేమించలేకపోతున్నావు. బైబిల్ అంటే నీకు ప్రియమే, కానీ ఆ బైబిల్లో రాయబడిన దేవుని ఆజ్ఞలు అనుసరించే విషయంలో నువ్వు తప్పిపోతున్నావు కదూ. యేసును కాళ్ళ క్రింద వేసుకుని తొక్కే ఆ భయంకరమైన వ్యక్తులు ఎవరో తెలుసా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, తమ్ముడా, మరలా నువ్వు తాగుబోతూ అయితే యేసును నీ కాళ్ళ క్రింద నువ్వు తొక్కుతున్నావు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత నువ్వు మరలా సినిమాల వైపు తిరిగితే నీ యేసును నీ కాళ్ళ క్రింద వేసుకొని తొక్కుతున్నావు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అక్రమ సంబంధాల వైపు నువ్వు వెళ్తే నీ యేసును నీ కాళ్ళ క్రింద తీసుకొని తొక్కుతున్నావు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత నీ గుండెల్లో పగను పెట్టుకొని, ద్వేషాన్ని పెట్టుకొని వాక్యానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తే యేసును నీ కాళ్ళ కింద తీసుకొని తొక్కుతున్నావు. బైబిల్కి నీ కాళ్ళు తగిలితేనే నువ్వు తట్టుకోలేవే.
అలాంటిది నీవే నీ కాళ్ళతో యేసును తొక్కుతున్నావు అంటే ఎంత గుండెలు పిండి మాట.